బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాట్నాలో పర్యటిస్తున్నారు. బీహార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. నకిలీ ఏజెంట్ ద్వారా గల్ఫ్కు వెళ్లి మోసపోయిన వారికి కేసీఎం బృందం సురక్షితంగా స్వస్థలానికి చేర్చింది. మామిడి కుదురు మండలానికి చెందిన కొండెపూడి శ్రీదేవి అనే మహిళ 2 నెలల క్రితం ఏజెంట్ ద్వారా గల్ఫ్కు వెళ్లింది. గల్ఫ్లో తిండి తిప్పలు లేక చిత్రహింసలు పడినట్లు తెలిపింది. జిల్లా కలెక్టర్ చొరవతో ఈ నెల 18న సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. వరంగల్లోని సీకేఎం మెటర్నిటీ ఆసుపత్రిలో సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు సరిగా జీతాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా హరిస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకుంటా చందర్ ఆరోపించారు. ఇటీవల సింగరేణి లాభాల బాట పంపిణీలో రేవంత్ సర్కార్ అంకెల గారడీ చేస్తుందని అన్నారు. కార్మికులు సాధించిన లాభాలను ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలను కలిసేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సాంబశివరావు అనే వ్యక్తి రైల్వే ట్రాక్ సమీపంలోకి వెళ్లాక ఫిట్స్ రావడంతో పట్టాలపై పడిపోయాడు. ప్రమాద సమయంలో పరిసరాలలో ఎవరూ లేకపోవడంతో రైలు ఢీకొట్టి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి స్వశక్తి పరివార అభినయంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్స్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ వంటి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. రోగులకు చికిత్సలు చేసి మందులు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరం లాంటిదని ఎంపీ కోరిక బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను 105 మంది బాధితులకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కోలి భీములపాడులో ఘనంగా దసరా శరన్నవరాత్రులు నిర్వహించారు. శ్రీవల్లి ముద్దసానమ్మ అమ్మవారి దేవస్థానంలో 108 బంగారు పుష్పాలతో అర్చన చేశారు. 3వ రోజు అమ్మవారు శ్రీ నాగవల్లి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.